ఇండియాలో పెట్రోల్ మళ్ళీ డీజిల్ ప్రైస్ హైక్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికన్నా ముందు న్యూక్లియర్ బాంబ్ వేసే ఛాన్స్ ఉంది ఇరాన్ పైన. సో ఎందుకంటే దీన్ని ఎవరో నార్మల్ పీపుల్ చెప్పట్లేదు. డైరెక్ట్గా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే యునైటెడ్ నేషన్స్ ఉంది కదా, సో దాని పార్ట్ WHO. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రిపరేషన్ చేసుకుంటున్నారు. అండ్ ఇన్ కేస్ ఏమైనా న్యూక్లియర్ అటాక్ చేస్తే దానికి ఎలా రికవరీ చేసుకోవాలి అని. అంటే ఒక్కసారి న్యూక్లియర్ అటాక్ చేస్తే అందరికీ తెలిసిందే అది ఒక లాంగ్ 30-40 ఇయర్స్ దాకా అది సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. అండ్ ఆ ఎయిర్ అనేది పొల్యూట్ అయిపోతుంది అండ్ ల్యాండ్ యూస్ చేయడానికి అవ్వదు, చాలా ఇష్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఇస్రాయెల్ న్యూక్లియర్ అటాక్ ఎందుకు చేస్తుందంటే మనకందరికీ తెలిసిందే జూస్ కమ్యూనిటీ ఉండారు కదా ఇస్రాయెల్లో. సో వాళ్ళంటే వరల్డ్లో ఎవరికి కూడా పట్టదు. సో ఇరాన్ చిన్నప్పటి నుంచినే తన పిల్లలకి కూడా నేర్పిస్తుంది మన శత్రువులు ఇద్దరు, ఒకరు ఇస్రాయెల్ ఇంకొకరు అమెరికా, సో వీళ్ళిద్దరిని కూడా మేము చంపేయాలి అలా అని. సో ఇస్రాయెల్ ఎగ్జిస్టెన్స్ ఇష్యూ ఇప్పుడు ఇరాన్ వాళ్ళకైతే ఇప్పుడు ముస్లిం కంట్రీస్ దాదాపు 57 ఉంది. అయితే ఇస్రాయెల్కి ఒకే కంట్రీ ఉంది, అది కూడా మనకెప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిందో వాళ్ళకి కూడా అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చింది. సో వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి ఏమైనా ఇష్యూ అయితే అంటే ఇప్పుడు వాళ్ళ దేశానికి ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ వస్తే వాళ్ళు ఏ దానికి కూడా టెన్షన్ తీసుకోరు, 100% న్యూక్లియర్ అటాక్ చేస్తారు. ఎందుకంటే అమెరికా వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయొచ్చు, అది ఇది ఏమి ఉండదు. ఎందుకంటే అమెరికా వాళ్ళు అడిగి ఆ గ్యాస్ నిక్షేపాల పైన అటాక్ చేయలేదు, డైరెక్ట్గా ఇస్రాయెల్ చేస్తుంది. సో న్యూక్లియర్ అటాక్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇరాన్ వచ్చేసి ఎందుకు ఇంత ఇస్రాయెల్ రిస్క్ తీసుకుంటుందంటే ఇస్రాయెల్ ఈ వెనుక ఎక్కడ గాజాలో హమాసోళ్ళ దగ్గర వార్ చేశారు. సో హమాసోళ్ళు ఎవరు పెంచింది, సో ఇదే ఇస్రాయెల్ వాళ్ళు. ఇంకో సైడ్ హిజ్బుల్లా లెబనాన్లో ఉన్నారు కదా, సో వాళ్ళకి కూడా పేరెంట్ వీళ్ళే. ఇంకో సైడ్ యెమెన్లో హౌతీస్. సో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి అంతా మెయిన్గా ఫండింగ్ అయ్యేది ఇరాన్. ఇస్రాయెల్కి చాలా టైం ప్రాబ్లం ఇచ్చింది. సో అందుకని ఇస్రాయెల్ ఫిక్స్ అయింది ఈసారి కొడితే గట్టిగా కొట్టాలని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియన్ ఎకనామిక్స్ క్రైసిస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు కావాల్సిన ఆయిల్ కానీ లేదంటే ఎల్పిజి కానీ సో అక్కడి నుంచే ఒక 20-30% వచ్చేది. ఎల్పిజి ఇంకా దాదాపు 80% వచ్చేది. అయితే ఇప్పుడు ఇరాన్ మన ఇండియన్ షిప్స్కి అలో చేసింది. అయితే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అలో చేస్తే కూడా అక్కడ ప్రొడక్షన్ అవ్వాలి కదా, యూఏవీలో కానీ లేదంటే ఇంకొకటి సౌదీ అరేబియాలో కానీ ఖతర్లో కానీ ఎక్కడ ప్రొడక్షనే అవ్వట్లేదు. ఎందుకంటే ఇరాన్ ప్రొడక్షన్ పైన హిట్ చేస్తుంది. సో అందుకని పెట్రోల్ డీజిల్ ప్రైస్ హైక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎల్పిజి షార్టేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఎవరైనా తెలుగు వాళ్ళు చూస్తుంటే అయినంత ఎలక్ట్రిక్ స్టవ్ ఒకటి సేఫర్ జోన్ కొనుక్కోండి. అండ్ పల్లెటూరులో ఉంటే ఏం అవసరం లేదు. అయితే సిటీలో ఎవరైనా ఉంటే సో అప్కమింగ్ డేస్లో ప్రైస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఈ రోజు అప్డేట్. సో రేపేమైందని మళ్ళీ రేపటి వీడియోలో చూస్తాం. సో థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.